ఈ పర్టికులర్ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ గురించి మనం మాట్లాడతాము. ఈ యాడ్సెన్స్ ఐడి వెరిఫికేషన్ ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది అనే విషయం మనం ఆల్రెడీ ఈ సెల్ఫ్ మానిటైజేషన్ సిరీస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సెల్ఫ్ మానిటైజేషన్ అంటే మీ అంతటా మీరు ఓన్గా మానిటైజేషన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. మీకు క్లారిటీ లేకపోతే ఎవరైనా టెక్ ఛానల్ సపోర్ట్ తీసుకోండి, లేదంటే స్టెప్ బై స్టెప్ ఇందులో ఉంటుంది అనమాట. మీకు మినిమం కొంచెం ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ చూసుకొని మీ అందరూ మీరు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఐడి వెరిఫికేషన్. ఈ ఐడి వెరిఫికేషన్ ఎవరికి వస్తుంది అంటే, మీరు ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అబ్జర్వ్ చేయండి. మీకు దాదాపుగా $10 వస్తే, లేదా మీ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటే, ఈ రెండు కేసెస్లోని మీకు ఐడి వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మినిమం మీ ఛానల్ స్లోగా వెళ్తుంటే కనుక ఇక్కడ మినిమం $10 రావాలన్నమాట. అంటే 840, 850 రూపీస్, 830 అనుకోండి. 830 రూపీస్ ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియోలో కనిపించాలి. మీకు యాడ్సెన్స్లో రావాల్సిన పని లేదనమాట. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో కనిపించాలి. లేదా కొంతమంది ఛానల్స్ ఏంటంటే ఒక్క రోజులోనే $5 వస్తాయి అనమాట. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి $5 దగ్గర వచ్చేస్తుంది అనమాట. సో ఫాస్ట్ గ్రోత్ ఉన్నా పర్లేదు, లేదా లాస్ట్ ఏంటంటే ఈ $10 అని రావాలన్నమాట. ఈ $10 వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఛానల్కి కంప్లీట్ మానిటైజేషన్ అయింది, అంటే ఫుల్ మానిటైజేషన్ అయింది. వాచ్ పేజ్ యాడ్స్ కానీ, షార్ట్స్ ఫీడ్ యాడ్స్ కానీ అన్నీ ఎనేబుల్ అయి ఉన్నాయన్నమాట. నార్మల్గా ఏంటంటే చిన్న మానిటైజేషన్ ఉంది కదా, 3 మిలియన్ వ్యూస్ దగ్గర కానీ, లేకపోతే 3000 వాచ్ అవర్స్ దగ్గర కానీ, ఏదైతే చిన్న మానిటైజేషన్ ఉందో దానికి మనకి పెద్ద రెవెన్యూ రాదనమాట. ఎవరో మనకి సూపర్స్ కానీ లేకపోతే మెంబర్షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ మనకి పెద్ద రెవెన్యూ రాదు. సో లాంగ్ ఫామ్ అంటే కంప్లీట్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ రెవెన్యూ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి $10 వచ్చిన తర్వాతనే మనం ఈ ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోగలుగుతాం అనమాట. ముందు వీడియోలో నేను ఆల్రెడీ మాట్లాడాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి. మీకు ఇంకా ఐడి వెరిఫికేషన్ రాలేదు అని అనిపిస్తూ ఉంటే కనుక ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఈ వాచ్ పేజ్ యాడ్స్ కానీ, షార్ట్స్ ఫీడ్ యాడ్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఐడి వెరిఫికేషన్ అదంతా మనకి మెయిల్ వస్తుంది అనమాట. మీరు మెయిల్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మీ మెయిల్లో మీకు ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని వస్తే కనుక మీరు ఇలా adsense.google.com ఓపెన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే యాడ్సెన్స్ మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, డైరెక్ట్గా ఏ ఈమెయిల్తో క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతారనమాట. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళకి పైన రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది యాక్షన్ రిక్వైర్డ్, దెర్ ఇస్ సంథింగ్ టు చెక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ యూట్యూబ్ పేమెంట్ అని చెప్పి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మీరు డైరెక్ట్గా చూసుకోండి, యాక్షన్ రిక్వైర్డ్, దెర్ ఇస్ సంథింగ్ నీడ్ ఇన్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. గో టు పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గో టు పేమెంట్స్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే కనుక డైరెక్ట్గా పేమెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడైతే మీకు ఇష్యూ ఉందో ఆ ఇష్యూ చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఇలా రెడ్ కలర్లో చూపిస్తుంది. ఆ రెడ్ కలర్లో ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఐడి అనేది మీకు కావాలని చెప్పి క్లియర్గా చెప్తుంది అనమాట. సో అది డ్రైవింగ్ లైసెన్స్ అయినా అవ్వాలి, పాస్పోర్ట్ అయినా అవ్వాలి, పాన్ కార్డ్ అయినా అవ్వాలి, లేదా ఓటర్ కార్డ్ అయినా అవ్వాలన్నమాట. ఈ 4 ఒక్కటి మాత్రమే వ్యాలిడ్ డాక్యుమెంట్. మీరు ఇంక ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా మీ ఐడి వెరిఫికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. 3 టైమ్స్ రిజెక్ట్ అయిందంటే మీకు ఇంకా ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు అనమాట. మళ్ళీ యాడ్సెన్స్ వాళ్ళతో కానీ, గూగుల్ వాళ్ళతో కానీ మాట్లాడడం చాలా టఫ్ ప్రొసీజర్. అది మీకు మోస్ట్లీ అది వర్క్ అవ్వదు. సో ఫస్ట్ టైం మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అయ్యేలా చేసుకోండి. సో ఇందులో మీకు నేను చెప్పా కదా, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ మాత్రం పెట్టకండి. చాలామంది ఆధార్ కార్డు ట్రై చేస్తూ ఉంటారు అనమాట, అది ఫెయిల్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. ఆధార్ కార్డ్ మాత్రం ట్రై చేయకండి. ఈ 4 మాత్రమే. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే పాన్ కార్డ్ అనమాట. సో పాన్ కార్డ్ పెడితే మీకు ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది అనమాట. మీరు కొంచెం క్లారిటీగా రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి, క్లారిటీగా ఫోటో తీసుకుని పెట్టుకోవాలి, అది కూడా నేను చెప్తాను. సో పాన్ కార్డు మీరు అప్లోడ్ చేయడం అనేది మంచి ప్రాసెస్ అనమాట. అది ఈజియెస్ట్ ప్రాసెస్. మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్కి అప్లై చేసుకోండి, అది 1 మంత్లో వచ్చేస్తుంది. మీరు అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట, లేదా ఓటర్ కార్డ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఆప్షన్ పాస్పోర్ట్ అనమాట. ఈ 4 ఆప్షన్స్ మాత్రమే. సో ఇందులో ఏంటంటే మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు పాన్ కార్డ్ని ఫోటోని చాలా క్లియర్గా తీయాలన్నమాట. కొంతమంది చీకట్లో వంకర టింకరగా అట్లా తీస్తూ ఉంటారు. పాన్ కార్డ్ క్లియర్గా హారిజాంటల్గా రావాలి, ఇంకా వంకరగా ఇలా ఇంక్లినేషన్గా అట్లా రాకూడదు అనమాట. కరెక్ట్గా కార్డ్ ఎలా ఉందో అలా రావాలి. ఆల్ 4 ఎడ్జెస్ కనిపించాలి. మీకు రౌండ్గా ఉంటాయి కదా ఎడ్జెస్, కొంచెం రౌండ్గా ఉంటాయి, షార్ప్గా కాకుండా రౌండ్గా ఉంటాయి. ఆ ఎడ్జెస్ మొత్తం కనిపించాలన్నమాట. కొంచెం కనిపించకపోయినా సరే, ఏ ఎడ్జ్ కొంచెం కనిపించకపోయినా సరే మీకు మానిటైజేషన్, ఈ ఐడి వెరిఫికేషన్ మానిటైజేషన్కి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫోటో తీసినప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్గా పట్టుకోండి. మీ ఐడి కార్డ్ ఎలా ఉందో అది క్లియర్గా, వంకరగా లేకుండా క్లియర్గా పట్టుకోండి. వంకరగా వచ్చిన దాన్ని ఎడిటింగ్ చేసుకుని అట్లా చేయకండి. క్లియర్గా పట్టుకొని
మీరు ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆ ఫొటోస్ రెడీగా పెట్టుకోండి. మీరు స్టార్ట్ వెరిఫికేషన్ కన్నా ముందే ఆ ఫొటోస్ రెడీగా పెట్టుకోవాలి. మీరు వీడియోని ఇక్కడ ఆపేసి మీరు ఆ ఫొటోస్ రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. స్టార్ట్ వెరిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీ లీగల్ నేమ్ అడుగుతుంది అనమాట. మీరు యాడ్సెన్స్లో ఏదో ఒక నేమ్ ఇచ్చి ఉంటారు కదా. నేను యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను అనమాట. నేమ్ అనేది చాలా కరెక్ట్గా ఇవ్వాలి. మీ ఐడి కార్డ్ మీద ఏదో ఉందో అది ఇవ్వాలని చెప్పి. సో ఇక్కడ లీగల్ నేమ్ ఏదైతే ఉందో ఆ లీగల్ నేమ్, మీ నేమ్ ఏదైతే యాడ్సెన్స్లో ఇచ్చారో అది ప్లస్ ఐడి కార్డ్ మీద ఏదైతే ఉందో అది ఆల్రెడీ మ్యాచింగ్ ఉండాలని నేను ముందు నుంచి చెప్తున్నాను. సో ఆ సేమ్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఐడి కార్డ్ మీద ఏం నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే యాడ్సెన్స్ నేమ్ కూడా అయ్యి ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు లీగల్ నేమ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. కింద సెలెక్ట్ ఐడి టైప్ ఉంది కదా, ఆ ఐడి టైప్ మీరు క్లియర్గా అప్లోడ్ చేయాలన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ ఎడ్జెస్ కనిపించాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఇంకొకటి నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, పాన్ కార్డు కొంతమంది టెంపరీ పాన్ కార్డు ఇస్తారు. మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఒక అంటే డౌన్లోడబుల్ పాన్ కార్డ్ ఇచ్చేస్తారనమాట. వెంటనే ఇచ్చేస్తారు ఇమీడియట్గా. నెంబర్ కరెక్ట్గా ఉంటుంది, కాకపోతే అది టెంపరీ పాన్ కార్డ్ అనమాట. 1 month వరకు అది మీరు వాడుకోవచ్చు, కానీ అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయకూడదు. అది అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఒరిజినల్ పాన్ కార్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అండ్ మీకు ఎప్పుడుదో కొన్ని సంవత్సరాల క్రితం పాన్ కార్డు ఉందనుకోండి, లైక్ పాత పాన్ కార్డులు బ్లాక్ అండ్ వైట్లో ఉండేవన్నమాట, ఒక 30 సంవత్సరాల క్రితం పాన్ కార్డ్స్. సో అవి మాత్రం అప్లోడ్ చేయకండి. లేటెస్ట్ పాన్ కార్డ్స్ ఉంటాయి కదా, బ్లూ కలర్లో వెనకాల హాలోగ్రామ్ ఉంటుంది, ఆ పాన్ కార్డ్ మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. లేటెస్ట్ అంటే ఈ మంతే తీసుకోవాలి, ఈ ఇయర్ తీసుకోవాలని లేదు. దాదాపుగా 5 years 6-7 years నుంచి ఐడి కార్డులు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. ఒకసారి క్రాస్ చెక్ చేయండి లేటెస్ట్ ఐడి కార్డ్ ఎలా ఉందనేది. మీరు దానికి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మ్యాచింగ్ ఉంటేనే అప్పుడు అప్లోడ్ చేయండి. ఓల్డ్ ఉంటే కనుక మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలి. సేమ్ నెంబర్తో మళ్ళీ వస్తుంది అనమాట. మీరు ఏదో ఒక సెంటర్కి వెళ్తే, మీ సేవ సెంటర్కి వెళ్తే మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ పాన్ కార్డ్ అనే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రంట్ ఆఫ్ ఐడి కార్డు, బ్యాక్ ఆఫ్ ఐడి కార్డ్ అని 2 ఉందన్నమాట. సో ఫస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ కార్డు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద కూడా బ్యాక్ ఆఫ్ ఐడి కార్డ్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎడ్జెస్ అన్నీ క్లియర్గా ఉంటే ఇక్కడ 2 ఓకే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా రాస్తున్నారు, ఆధార్ కార్డ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని క్లియర్గా రాస్తున్నారు. చూడండి, ఆధార్ కార్డ్స్ మాత్రం పెట్టకండి. సో అది క్లియర్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చేసుకొని మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం అడుగుతుంది అంటే కంప్లీట్ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ ఏదైతే ఉందో ఇది దేనికోసం అంటే మీ ఇంటికి పిన్ నెంబర్ వస్తుంది కదా, పిన్ నెంబర్ కోసం అనమాట. యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది కదా, దానికోసం అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ అడ్రస్ అనేది కొంచెం క్లియర్గా మీరు ఇవ్వాలన్నమాట. మీరు ఇంతకుముందు వేరే అడ్రస్ ఇచ్చినా సరే మీ పిన్ ఏ అడ్రస్కి రావాలో ఆ అడ్రస్ మీరు క్లియర్గా ఇవ్వాలి. నేను మళ్ళీ ఒకసారి మీకు స్టెప్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో లేదా మీరు పిన్ తీసుకోగలిగే అడ్రస్ ఏదైతే ఉంటుందో, పోస్ట్ కార్డు మీ ఇంటికి వచ్చే అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ క్లియర్గా ఇవ్వండి. సో స్ట్రీట్ అడ్రస్ అవి క్లియర్గా ఇవ్వండి. మరీ పొడుగుగా ఒక్కొక్కళ్ళు ఫస్ట్ లైన్ చూస్తేనే ఒక 100 characters 1000 characters అట్లా పొడుగు లైన్ ఉంటుంది అనమాట. అలా చేస్తే మీకు పోస్ట్ కార్డ్ మీద తప్పు ప్రింట్ అవుతుంది, మీ ఇంటికి రాదనమాట. సో దాదాపుగా ఈ బాక్స్లో ఫిల్ అయ్యేంతవరకు చేయండి. ఎక్కువ పాపులేట్ చేయకుండా కరెక్ట్ అడ్రస్ మాత్రం ఇవ్వండి. మీ ఇంటికి వచ్చే అడ్రస్ మాత్రం ఇవ్వండి. పిన్ కోడ్ చూసుకోండి సరిగా, సిటీ పిన్ కోడ్, అపార్ట్మెంట్స్ ఒకటి, స్ట్రీట్ అడ్రస్ ఇవి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. జాగ్రత్తగా ఇవ్వండి. సో అడ్రస్ ఇస్తే మీకు పిన్ అనేది ఇంటికి వస్తుంది అనమాట. మీకు ఐడి వెరిఫికేషన్ ఎనేబుల్ అయింది అంటే $10 అయిపోయినట్టు, లేదా మీ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతున్నట్టు. సో మీకు అడ్రస్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ అయిపోయినట్టు అనమాట. ఈ అడ్రస్ వెరిఫికేషన్ మీకు మోస్ట్లీ ఒక 1 week లోపలే మీకు ఐడి కార్డ్ వచ్చేస్తుంది. మీది బాగా రూరల్ ప్లేస్ అట్లా అయితే కనుక మీ పిన్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక 2 weeks అట్లా పట్టచ్చు, డిపెండింగ్ ఆ పోస్ట్ మ్యాన్ డిలే చేస్తారా లేకపోతే ఓవరాల్గా మీది బాగా రూరల్ ప్లేస్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రిమోట్ ఏరియా అయితే కొంచెం టైం పడుతుంది. సో 3 weeks వరకు రాకపోతే మీరు మళ్ళీ రీసెండ్ కొట్టచ్చు అనమాట. కాకపోతే రీసెండ్ మీరు 2 సార్లు 3 సార్లు కొట్టేసారంటే మళ్ళీ మీకు రాదనమాట ఇప్పటికి. సో మీరు రీసెండ్ కొట్టే ముందే ఫస్ట్ టైం మీకు పిన్ రాలేదు, 3 weeks అయిపోయింది లేదా 1 month అయిపోయింది అని అనుకుంటే మీరు నన్ను రీచ్ అవ్వండి, లేదా ఏదైనా టెక్ ఛానల్ వాళ్ళని రీచ్ అవ్వండి. సో మీ అడ్రస్ ఏముందని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు, క్లియర్గా ఉందా లేదా, వస్తుందా రాదా, లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చూసి ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే రీసెండ్ కొట్టండి. చాలామంది ఏంటంటే 2-3 times రీసెండ్ కొట్టేసిన తర్వాత 3rd time అయిపోయిన తర్వాత లేకపోతే 2nd time అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్తో వస్తారనమాట టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి. సో అప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా పెద్ద ఏముండదు. సో ఫస్ట్ టైమే రీసెండ్ కొట్టకుండానే మీకు రాలేదు, 3 weeks అయిపోయింది, 1 month అయిపోయింది అంటే కనుక మీరు టెక్ ఛానల్స్ని అప్రోచ్ అవ్వండి. సో ఇందులో ఏంటంటే మీరు ఈ అడ్రస్ ఇచ్చిన వెంటనే, ఇక్కడ మీరు అడ్రస్ అప్లోడ్ చేయమని చెప్పా కదా, ఈ అడ్రస్ మీరు ఇక్కడ ఇచ్చిన వెంటనే సబ్మిట్ కొట్టిన వెంటనే
మీరు మీ పోస్ట్ మ్యాన్ ఎవరో కనుక్కోండి. పోస్ట్ మ్యాన్కి చెప్పి ఉంచండి, నాకు ఒక పిన్ వస్తుంది యాడ్సెన్స్ నుంచి, యూట్యూబ్ నుంచి ఒక పిన్ వస్తుంది, ఒకవేళ వచ్చినట్టు జాగ్రత్త పెట్టి నాకు ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక 100 రూపీస్ 50 రూపీస్ ఇస్తే మీకు చెప్తారనమాట క్లియర్గా. లేదంటే అది వెనక్కి పంపించేస్తారు, అది రిటర్నబుల్ అనమాట. మీరు తీసుకోకుండా ఉంటే కనుక అది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయరు, మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో మీరు మీ పోస్ట్ మ్యాన్కి చెప్పుంచండి, మీ ఇంట్లో ఎవరికైనా ఇవ్వమని చెప్పండి, లేదా మీకే ఫోన్ చేసి ఇవ్వమని చెప్పండి. అలా ఒక మంచి రిలేషన్ బిల్డ్ చేసుకోండి పోస్ట్ మ్యాన్ తోటి. సో ఆయన మీకు ఇస్తారనమాట. సో ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు వెరిఫికేషన్ ప్రోగ్రెస్ అని వస్తుందన్నమాట. సో చాలామందికి ఏంటంటే వెంటనే ఒక 5-10 మినిట్స్లోనే అప్రూవ్ అయిపోతుంది, ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఒక 1-2 డేస్ పడుతుంది, 3 డేస్ పడుతుంది. మీకు ఎనేబుల్ అయిన వెంటనే చేసుకుంటే వెంటనే అయిపోద్ది అనమాట. లేదు మీరు 1 మంత్ 2 మంత్స్ డిలే చేసి అప్లై చేసుకున్నారు, కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి. సో మీరు వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేయండి. 1-2 డేస్లో అయితే మీకు ఏ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది ఐడి వెరిఫికేషన్ ఇక్కడతో మీకు క్లోజ్ అవుతుంది. మీరు అడ్రస్ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే, ఇందాక నేను చెప్పాను కదా పోస్ట్ మ్యాన్తో మాట్లాడని చెప్పి, మీ పోస్ట్కి మీకు వచ్చేసింది అనుకోండి, పిన్ నెంబర్ వచ్చిందంటే కనుక మళ్ళీ యాడ్సెన్స్లోకి రండి. మీ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ క్లిక్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పైన మీకు యువర్ పేమెంట్స్ ఆర్ ఇన్ హోల్డ్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై అడ్రస్ అని క్లియర్గా చెప్తుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఇందులో కూడా $10 ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. కాకపోతే యూట్యూబ్ స్టూడియోలో అయిపోతే ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. మీకు ఇక్కడ యాడ్సెన్స్లో రావాల్సిన నెసెసిటీ లేదు, మీకు యూట్యూబ్ స్టూడియోలో అయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, పైన చెప్పాను కదా యాక్షన్ ఉంది కదా, యాక్షన్ మీద క్లిక్ చేసుకోండి. యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్తుంది క్లియర్గా. మీరు పైన యాక్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యాక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మనం ఐడి వెరిఫికేషన్ అనుకున్నాం కదా, అది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్లో ఏం లేదు, మీరు పిన్ మీ ఇంటికి వచ్చి ఉంటుంది కదా పోస్ట్, దాంట్లో 6 డిజిట్ పిన్ ఉంటుంది అనమాట. ఆ 6 డిజిట్ పోస్ట్లో ఉన్న నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. కొంతమంది మీ గూగుల్ పాస్వర్డ్ కానీ లేకపోతే వేరే ఏదో ఏటీఎం పిన్ ఏదేదో ఇస్తూ ఉంటారనమాట. అలా చేయకండి, అంటే కొంచెం హడావిడిలో చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీకు పోస్ట్లో వచ్చిన పిన్ మాత్రమే, మీరు ఇంకే పిన్ ఇక్కడ ఎంటర్ చేయకండి. ఇక్కడ మాత్రం 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో మీరు రీసెంట్ పిన్ కూడా ఇక్కడే ఉంది చూసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక రీసెంట్ కొట్టాలి, కానీ మీరు ఏ పిన్ పడితే అక్కడ ఎంటర్ చేసేసి 3 టైమ్స్ పోగొట్టుకున్నారంటే ఎవరు చేయగలిగింది ఏం లేదన్నమాట. చాలా టఫ్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత. సో మీరు ఫస్ట్ టైం మీకు ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక టెక్ ఛానల్ని అప్రోచ్ అవ్వండి. సో అప్రోచ్ అయ్యి మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు మీకు కరెక్ట్ చేస్తారు, దాన్ని బట్టి చేసుకోండి. సో ఇక్కడ మీరు అడ్రస్ వెరిఫికేషన్ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో దీంతో మనకి ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ అయిపోయినాయి, ఇంకా ఒక్క స్టెప్ పెండింగ్ ఉందన్నమాట. ఆ స్టెప్ ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి అంటే, మీకు $10 అవ్వాలి. $10 అయిపోయినాయి కదా యాడ్సెన్స్ యూట్యూబ్ స్టూడియోలో అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ $10 అనేది యాడ్సెన్స్లోకి వస్తేనే మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ ఎనేబుల్ అయ్యేది మీకు $10 యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే. యాడ్సెన్స్ అకౌంట్లోకి మనీ ఎప్పుడు వస్తాయి? రోజు యూట్యూబ్లోకి వచ్చినవంతా యాడ్సెన్స్లోకి రావన్నమాట. యాడ్సెన్స్లోకి వచ్చేది నెలకు ఒక్కసారి మాత్రమే. అది కూడా ఒక నెల ఉందనుకోండి, ఆ నెలలో 11th నుంచి 14th మధ్యలో మాత్రమే మీకు యాడ్సెన్స్లోకి షిఫ్ట్ అవుతాయి. సో టోటల్ మనీ మీకు 10th మీకు $7 వచ్చిందనుకోండి, యూట్యూబ్ స్టూడియోలో $7 మాత్రమే వస్తాయన్నమాట. అదే 11th 12th 13th 14th 15th అయిపోయింది అనుకోండి, 15th 16th మీకు $10 రీచ్ అయింది యూట్యూబ్ స్టూడియోలో. అవి రావు మీకు 11th to 14th మధ్యలో మాత్రమే. 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఏదో ఒక డేట్ ఉంటుంది అన్నమాట. చాలామందికి 99% అందరికీ 11th తారీఖునే జరుగుతుంది, కొంతమందికి 12th జరుగుతుంది, కొంతమంది 13th, కొంతమంది 14th. ఏ డేట్నైతే ఏదో ఒక డేట్ని మీ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న మనీ అనేది యాడ్సెన్స్లోకి వస్తుంది అనమాట. ఆ డేట్ దాటిందనుకోండి, సో మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు యాడ్సెన్స్లోకి మనీ రాదు. సో యాడ్సెన్స్లో పెరుగుతూ ఉంటాయని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ అది యూట్యూబ్ స్టూడియోలో మాత్రం పెరుగుతుంటాయి అనమాట. యూట్యూబ్ స్టూడియోలో పెరుగుతూ ఉంటాయి. యాడ్సెన్స్లో రావడానికి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు యాడ్సెన్స్లో $10 ఎప్పుడైతే దాటుతాయో అప్పుడు మాత్రమే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోగలుగుతారు. సో డైరెక్ట్గా మీరు పేమెంట్స్ మెథడ్లోకి వెళ్ళి యాడ్ పేమెంట్ మెథడ్ కొట్టేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడి వరకు వచ్చి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను రీచ్ అవ్వండి, నేను మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. ఏదో ఒక సెపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదనమాట. సో ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ ఇలా చేసుకోండి, మీకు క్లియర్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.